రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కేసరి కుల సతి కడుపు పంటగా క్షమించినాడు సమాన బలోపతుడు సంయుతుడు నమోసుతుడు అవనంతముడు ఉదయాది పట్టిన తీరని పంటలతో సూర్య పండనము కట్టితి మానని అది అవనేంద్రుడు గమనించి తన అభిరావణ మదిలోనించి తనేయుని సమీపించి తన వజ్రాలను విసరగా అవనంతనుని మనుగుని దాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్పరివంత కడలిలో చచ్చి కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట పూలమ్మే పిల్ల చూడగట్టి చెట్టు దులిపినాడు ఎర్ర ఛాయ ఎర్ర ఛాయ రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కేసరి కుల సతి కడుపు పంటగా క్షమించినాడు సమాన బలోపతుడు సంయుతుడు నమోసుతుడు అవనంతముడు ఉదయాది పట్టిన తీరని పంటలతో సూర్య పండనము కట్టితి మానని అది అవనేంద్రుడు గమనించి తన అభిరావణ మదిలోనించి తనేయుని సమీపించి తన వజ్రాలను విసరగా అవనంతనుని మనుగుని దాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్పరివంత కడలిలో చచ్చి కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట సహస్రకీర్షణం
everyone, good morning. Hello Andy, good morning. Andariki namaskaram, a very very good morning. People Media Factory banner పై 36th ఫిల్మ్ అతి త్వరలో మన ముందుకు రాబోతుందని ఆశిస్తున్నాం. బట్ ఆ డేట్ ఏంటి, టైటిల్ ఏంటి, మీలానే నేను కూడా చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 36th ఫిల్మ్ ఓ బేబీ, ధమాకా, బ్రో, ఈగల్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించినటువంటి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు నిర్మాతగా, కృతి ప్రసాద్ గారు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా, వివేక్ కూచిబొట్ల గారు కో ప్రొడ్యూసర్గా, మరి క్రికెట్ భాషలో అయితే ఈయనని ఆల్రౌండర్ అని పిలవాలి, టాలీవుడ్లో కూడా బహుశా ఆయన ఇంతే. సో డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు. సో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే కార్తికేయ 2 అండ్ ఈగల్ లాంటి సినిమాల్ని ఆల్రెడీ డైరెక్ట్ చేస్తున్నారు. డిఓపిగా మనందరికీ తెలుసు. ఈ సినిమాకి ఎస్పెషలీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ కూడా ఆయనే చేస్తున్నారు. కాబట్టి వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మరి హనుమాన్ గా రీసెంట్గా మనందరి ముందుకు వచ్చి ఇండియా మొత్తం రీసౌండ్ చేసినటువంటి సూపర్ హీరో Once more, please. అనగనగా ఓ సమ్రాట్ అశోక్, చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం. ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన
ఓ దేవరహస్యం. అదే మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ 9 యోధుల నియామకం. అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం. ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం. మిరాయి ఇంకా కరెక్ట్గా ఒక సంవత్సరం ఉంది. ఇవాళ 18th ఏప్రిల్. నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాని మనం అందరం కూడా బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం అనమాట. సో ఇప్పటిదాకా తెలుగు గ్లిమ్స్ చూసాం కాబట్టి ఒకసారి హిందీలో కూడా చూడాలని ఉందండి. కెన్ వి ప్లే ద హిందీ గ్లిమ్స్ ఆల్సో ప్లీజ్? एक थे सम्राट अशोक. इतिहास में एक दाग बन गया उनका कलिंग युद्ध. उस युद्ध के बाद हुए पश्चाताप से उत्पन्न हुआ एक गहरा राज. मनुष्य को भगवान में बदलने वाले इस राज को 9 पुस्तकों के रूप में बांट दिया गया और इन 9 पुस्तकों का संरक्षण करने के लिए 9 योद्धाओं को चुना गया. अब उसे हासिल करने आया है एक ग्रहण. और उस ग्रहण को रोकने हेतु हुआ एक जन्म. हर पीढ़ी में ये युद्ध चलता आया है. ఎలా ఉంది టైటిల్? నచ్చిందా మీ అందరికీ? ఆల్రైట్, సరే నేనే వస్తున్నా మీ దగ్గరికి ఇంటరాక్ట్ అవ్వడానికి. ఈ కాంబినేషన్ చూడగానే నాకు ఫస్ట్ ఓ బేబీ సినిమా గుర్తొస్తుంది. అండ్ అప్పుడే కదా నేను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. నందిని రెడ్డి గారు వచ్చారు కాబట్టి నందిని రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మిరాయ్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ నందిని గారిని, ఎనీ గెసెస్? అక్కడ రాశారుగా సూపర్ యోధ అని. సో ఐమ్ థింకింగ్ ఇట్స్ సంథింగ్ టు డూ విత్ దట్, లైక్ ఒక శక్తి అని అలా అనిపిస్తుంది మరి నాకు. మరి ఓ బేబీ నుంచి ఇప్పుడు మిరాయ్ వరకు తేజాన్ని చూస్తున్నారు మీరు నందిని గారు. ఏదైనా స్పెషల్ థింగ్ దట్ యూ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ అస్? తేజ బేసిక్గా ఇక్కడ చాలా పెద్ద మనుషులు అందరు కూర్చున్నారండి. వాళ్ళందరికంటే ఒక రవ్వ ఎక్కువ తెలివి ఉంటుంది వాడికి. ఎందుకు అంటే వాడు నేర్చుకుంది ఎవరి దగ్గర? సురేష్ బాబు గారి దగ్గర స్క్రిప్ట్ని ఎట్లా చెక్ చేయాలి. సురేష్ సార్ అడిగే క్వశ్చన్స్ కంటే 4 క్వశ్చన్లు ఎక్కువ అడుగుతాడు. చిరంజీవి గారి దగ్గర నుంచి డైరెక్టర్ని, కాస్ట్ని, సినిమాని ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా చేయాలి, అది చిరంజీవి గారి దగ్గర. సో ఇలాగా కలిసిన ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క అంశం ఏరుకుంటూ ఉంటాడు తేజ. సో హీఈస్ ద షార్పెస్ట్ పర్సన్ దట్ ఐ నో. అండ్ తనలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క స్క్రిప్టు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తాడు. వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఐమ్ గివింగ్ ది ఆడియన్స్?
So that is the secret of his success, I think, and he's going to be something self-made star. Supernatural star and anta untanu. He's absolutely self-made, brick by brick. He selects his projects very, very well. థ్యాంక్ యూ సో మచ్ నందిని గారు. ఫస్ట్ సినిమా నుంచి ఆవిడ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇలానే ఉంటుంది. ఎప్పుడు తేజ గురించి మాట్లాడినా ఇలానే మాట్లాడుతుంటారు. మరి అద్భుతం చేసినటువంటి మలిక్ రామ్ దగ్గరికి వెళ్దాం. సో మలిక్ రామ్ గారు మాట్లాడదాం. టిల్లు స్క్వేర్ ఇంకొంచెం సేపట్లో పిలుద్దాం. 100 crore క్లబ్లో కూడా జాయిన్ అయిపోయారు కాబట్టి ఆ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ కానిచ్చేద్దాం మనం. సో మలిక్ రామ్ గారు, ఎలా అనిపించింది టైటిల్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీ రెస్పాన్స్ ఏంటి? ఐ వాజ్ జస్ట్ లోన్ అండి. అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఐ వాజ్ రియలీ వెయిటింగ్ ఎలా ఉంటుంది అని. సో ఎవ్రీ షాట్ చాలా బాగా క్రాఫ్ట్ చేశారు అండ్ ఇట్స్ అవుట్ సో వెల్. ఆల్ క్రెడిట్ టు కార్తిక్, గ్రేట్ జాబ్ మ్యాన్. అండ్ తేజ, లైక్ నందిని గారు చెప్పినట్టు తను సెలెక్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవ్రీబడి చూసుకుంటున్న ద కైండ్ ఆఫ్ గ్రోత్ దట్ హీస్ లుకింగ్ ఎట్. ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది వి నో అంటే ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్. అరే ఒక్క ఛాన్స్ దగ్గర నుంచి వాట్ హీ ఈస్ నౌ అన్నది దిస్ జస్ట్ ప్రాబ్లీ అ గ్లిమ్స్ ఆఫ్ వాట్ హీ ఈస్. ఈ గ్లిమ్స్ లాగా తన గ్లిమ్స్ ఇది జస్ట్ దిస్ ఇస్ వేర్ ఈస్ గోయింగ్ టు గో. ఇట్స్ గోయింగ్ టు బీ రియలీ బిగ్. ఐఎమ్ రియలీ విషింగ్ ఎవ్రీథింగ్ అండ్ ది ఎంటైర్ టీమ్ హూస్ డన్ their bit in this project. I really congratulate everybody. Vishwaprasad garu, yeah, thanks అండి. యా ర్యాగింగ్ చేస్తున్నారండి విశ్వప్రసాద్ గారు పక్క నుంచి. ఇంకా స్పీచ్ ఉంది అని చెప్తున్నాడు. ఓకే, సో కృష్ణ చైతన్య గారితో కూడా మాట్లాడదాం. మీకు ఎలా అనిపించిందండి? ఫెంటాస్టిక్గా ఉందండి. యా కార్తీక్ ఎప్పటి నుంచో చాలా మంచి ఫ్రెండ్. విశ్వ గారు కూడా ఎప్పటి నుంచో, ఇది ఆల్మోస్ట్ మాకు హోమ్ బ్యానర్ లాంటిది. సో అండ్ తేజ ఏది చేసినా, అంటే హనుమాన్ దగ్గర నుంచి చూసుకుంటే ఏది చేసినా కూడా పీపుల్ వుడ్ లవ్ టు వాచ్ హిస్ వర్క్ మోర్ అండ్ మోర్. అండ్ యా, ఆల్ క్రెడిట్ టు హరి గౌర ఆల్సో. ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ యా, క్రెడిట్ గోస్ టు ద హోల్ టీమ్. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇందాక కార్తిక్ చెప్తా ఉన్నాడు. కార్తిక్ని అడిగితే ఇంకా చెప్తాడు ఏ ప్రాంప్టర్స్ని యూస్ చేసి ఏమేం చేశారు. యా, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకొంచెం సేపట్లో మనం లాగడానికి ప్రయత్నిద్దాం. బట్ ఎస్కేన్ గారు, మీ స్పీచ్ కోసం మేము వెయిట్ చేయలేము. ఇప్పుడే ఇక్కడ 2 డైలాగులు చెప్తే బాగుంటుంది. మీరు గ్లిమ్స్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? అంటే టైటిల్ మీనింగ్ అడిగారు కదా. Yeah. నాకు మిరాయ్ అంటే ఏంటో తెలియదు కానీ ఈ సినిమా తేజ సజ్జ విశ్వప్రసాద్ గారి కెరీర్లో ఒక కలికి తురాయిలా మెలుగుద్ది అనమాట. చాలు, ఈ ఒక్క లైన్ చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరూ ఏమనుకుంటున్నారు మిరాయ్ గురించి అయితే తెలుసుకుందాం కొంచెం గ్లిమ్స్ చూసిన తర్వాత. బట్ మిరాయ్ మీనింగ్ ఏంటి ఎగ్జాక్ట్గా, అసలు ఈ ప్రాజెక్ట్ వెనకాల ఉన్న కథ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకొంచెం సేపట్లో కార్తిక్ ఘట్టంనేని గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి అవన్నీ కూడా కనుక్కుందాం. బట్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం నెక్స్ట్ పిఎంఎఫ్తో మనమే సినిమా డైరెక్ట్ చేస్తున్నటువంటి శ్రీరామ్ ఆదిత్య గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండి. అలానే డైరెక్టర్ కృష్ణ చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. షైన్ స్క్రీన్ సాహు గారుపాటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ముందుగా బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే అందరు తేజ అనేది పెద్దగా చాలా ఎక్కువగా పొగుడుతుంటే అంటే నేను పొగడాలా దృష్టి తగులుతూ అనిపిస్తుంది. బట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. చాలా సంవత్సరాల నుంచి లాస్ట్ 7 years నుంచి తన ఎవ్రీ డే సినిమాలు ఎలాగా నిలబడాలని తను చేసిన హార్డ్ వర్క్ ప్రతిరోజు దగ్గరగా గమనిస్తున్నా. చాలా హ్యాపీగా ఈరోజు ఈ పొజిషన్లో చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా మిరాయి టీజర్ వల్ల తన పొజిషన్ ఈ రోజు ఉన్న పొజిషన్ కంటే ఇంకో పెద్ద రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళ కార్యక్రమానికి వచ్చి మీ బ్లెస్సింగ్స్ వచ్చినందుకు. అండ్ కృష్ణ చైతన్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ఇప్పుడే మాట్లాడింది కాబట్టి ఆల్ ద బెస్ట్ అండి టు ద హోల్ టీమ్. అండ్ అందరు నా ఫ్రెండ్సే. కార్తిక్ నేను ప్రేమేష్ కాదల్ అప్పటి నుంచి ఫ్రెండ్స్. విశ్వ గారితో ఎప్పటి నుంచో 6 ఏళ్ళ నుంచి. తేజ సజ్జ మా అందరికీ చాలా క్లోజ్ ఫ్రెండ్.
మా పాన్ ఇండియా హీరో. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు హోల్ టీమ్ అండ్ మిరాయ్. ఐ హోప్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ ఫర్ విశ్వ గారు, వివేక్ గారు అండ్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీరామ్ ఆదిత్య గారు, మనమే ఎంత దాకా వచ్చింది ఫస్ట్ అప్డేట్ ఇచ్చిన తర్వాత ఈ సినిమా గురించి, గ్లిమ్స్ గురించి? సినిమా గురించి రేపు చెప్తానండి. ఓకే ఓకే. ఐ థింక్ ఫస్ట్ ఐమ్ జస్ట్ బ్లోన్ అవుట్ కార్తిక్. అదిరిపోయింది అసలు ద గ్లిమ్స్. అండ్ తేజ, ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ టు ఫర్ ఎనీబడి టు యాక్సెప్ట్ సంబడి యాజ్ అ సూపర్ హీరో. ఐ థింక్ యూర్ ద ఫస్ట్ హీరో ఇన్ ఇండియన్ సినిమా హూ విల్ బి యూనివర్సలీ యాక్సెప్ట్ ఫర్ ఎనీ సూపర్ హీరో రోల్. ఐ థింక్ అది చూడంగానే ఫస్ట్ ఫీలింగ్ అదైతే వచ్చింది. ఐ థింక్ దర్ ఇస్ నోబడి లైక్ దేర్ అండ్ దట్స్ యువర్ పొజిషన్. ఐ థింక్ యూ విల్ బి సూపర్ హీరో కానీ తేజ సజ్జా అట్లా వచ్చేస్తాడు. And it's looking fantastic, and I know you're so sincere and the way you are, you deserve it. And Vishwa Prasad garu looking fantastic, and I know the way you love to make big cinema, this is the big cinema. It looks really, really the next level. What I really loved is Gaurahari. Asla Teja Sajja enter avagane RR irraka disa asla I loved it. Ante I had goosebumps when I was listening to it. So all the best to the team, a lot of my favorite people. So yeah, thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాహు గారిపాటి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ గ్లిమ్స్ చూసిన తర్వాత సాహు గారి రియాక్షన్ ఏంటి, ఆయన మాటలోనే విందాం. తేజ ఇస్ లైక్ మై బ్రదర్ అండి. వెరీ హ్యాపీ తను ఇంత గ్రో అవుతున్నాడంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ గ్లిమ్స్ చూసినాక ఏదో హాలీవుడ్ మూవీ చూసినట్టుంది కానీ తెలుగు సినిమా అలాగైతే లేదు. సో ఈ సినిమా తను అన్ని లాంగ్వేజ్ చేశాడు, అలా హాలీవుడ్లో రిలీజ్ చేస్తాడు అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. విశ్వప్రసాద్ గారు కంగ్రాట్స్ అండి. కార్తీక్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టేజ్ మీద జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ 8 భాషల్లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది, గుర్తుంది కదా డేట్? నెక్స్ట్ ఇయర్ 18th ఏప్రిల్లో. సో బెస్ట్ విషెస్ తెలియజేయడానికి విచ్చేసిన మీ నలుగురికి కూడాను థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఎస్కేఎన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. టిల్లు స్క్వేర్ డైరెక్టర్ మలిక్ రామ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రీసెంట్గా 100 కోట్ల క్లబ్లోకి జాయిన్ అయినందుకు మెనీ కంగ్రాచులేషన్స్ మిరాయ్ టీమ్ అందరి తరపున అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. అలానే నందిని రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో ముందుగా ఎస్కేఎన్ గారిని, ఓకే, నందిని రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్. లేడీస్ ఫస్ట్ అనేసారు, అందుకని తప్పలేదు. ఎస్కేఎన్ గారు తర్వాత ఎవరు మాట్లాడలేరు, పంచ్ లైన్ వేసేసుకుంటారు ఆయన ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇదేదో బయట ఫంక్షన్కి వచ్చినట్టు లేదు. విశ్వప్రసాద్ గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, సురేష్ సార్ ఉన్నారు, తేజ ఉన్నాడు, నేనున్నాను. నాకు మళ్ళీ మన ఓబేబీ రోజులు గుర్తుకొస్తున్నాయి. సో హ్యాపీ దట్ దిస్ ఫిల్మ్ ఈస్ బీయింగ్ మేడ్ ఫర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. అండ్ తేజ నాకు ఈ లైన్ ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చెప్పాడు, వెన్ హనుమాన్ వాజ్ బీయింగ్ మేడ్. అండ్ నేను తేజకు చెప్పింది ఒక్కటే విషయం, కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నాడు అండ్ ఇది కథ అయితే నువ్వు ఇంక మధ్యలో ఇంకేమీ చేయొద్దు, జస్ట్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ హనుమాన్ అని చెప్పాను. అండ్ కార్తిక్, ఐ థింక్ you've done an outstanding job. యాజ్ ఇట్ ఈస్ నేను ఐ హ్యాడ్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్, కానీ దాన్ని కూడా బీట్ చేసావు. అండ్ ఐఎమ్ షూర్ both of you together are going to beat Teja's past record of Hanuman and give People's Media Factory an outstanding hit. So supernatural star, waiting for another supernatural blockbuster from you. All the best. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మలిక్ రామ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడ మాట్లాడేసాను. ఇట్స్ జస్ట్ ప్రాబ్లీ ఐల్ రిపీట్ మై సెల్ఫ్. గ్రేట్ అండి, ద విజువల్స్ లుక్ ఫ్యాంటాస్టిక్. ఆల్ క్రెడిట్ గోస్ టు కార్తిక్. అండ్ కార్తిక్ అండ్ తేజ ఇట్స్ ఆల్మోస్ట్ ఎ డెకేడ్ మేము కలిసి ఏదో కొలాబరేట్ అవుదాం అనుకొని లాట్ ఆఫ్ టైమ్స్ వి థాట్ ఆఫ్, బట్ మేము అవుదాం అనుకున్న కొలాబరేషన్ ఇలా అయిపోయింది. బోత్ ఆఫ్ దీస్ టుగెదర్ అమేజింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ కంగ్రాట్స్ సార్ విశ్వప్రసాద్ గారు
ఫర్ ఇంత రేట్లో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ ఈ స్కేల్లో ఫిల్మ్స్ చేయడం ఇట్స్ నాట్ అ జోక్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్ వాట్ యూర్ డూయింగ్ అండ్ ఎవ్రీబడి హూస్ పార్ట్ ఆఫ్ ద టీమ్ గౌరహరి గారు, నాగేంద్ర గారు, ఇట్స్ క్లియర్లీ విజిబుల్ మీ కాంట్రిబ్యూషన్ అంతా. ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఫిల్మ్ ఇస్ గెటింగ్ మేడ్ ఆఫ్టర్ హనుమాన్. అంటే ఏ సినిమా చేయాలి దీని తర్వాత, హనుమాన్ తర్వాత అని అనుకున్నప్పుడు, తేజ ఏం చేయాలి అనుకున్నప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ఫిట్టింగ్ ద బిల్. ద స్కేల్ కానీ ద ఎక్స్పాన్స్ కానీ లుక్స్ వండర్ఫుల్. సో ఆల్ ద బెస్ట్ చేతన్, ఎవ్రీబడి ఇన్ ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సునామీ వచ్చే ముందు అంతా చల్లగా ఉంటుంది. ఇంతకుముందు ఆయన రిలీజ్ చేసిన కేవలం ట్రైలర్ మాత్రమే అనుకుంటున్నాం. సార్, మిగతాది మీ మాటల్లో మన బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ముందుగా ఈ గ్లిమ్స్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ముందుగా ఈ గ్లిమ్స్ చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే తెలుగు సినిమా ఇంకో మెట్టెక్కినట్టు. ఎందుకంటే టాప్ స్టార్స్ ఎలాగో టాప్ 6 లీగ్లో ఉన్న స్టార్స్ ఇలాంటి సినిమాలు చేయటం ఇప్పుడు ఒక ఆనవాయితీగా ఉంది. బట్ అప్కమింగ్ స్టార్స్లో కూడా ఇలాంటి తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా ఆ విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. తేజ నాకు చాలా కాలం నుంచి చాలా సన్నిహితుడు, ఆయనతో అలాగే చెప్పాను. ఎందుకంటే విశ్వప్రసాద్ గారి ప్యాషన్ ఒక ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన బ్యానర్ ఫ్యాక్టరీ అయినా ఆయన చాలా నాణ్యమైన క్వాలిటీ కంటెంట్కి ఆయన ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకని అది ఫ్రేమ్లో కనిపిస్తుంది. నాకు తేజ ఒక మాట అన్నాడు, ఈ సినిమా పాన్ ఇండియా కాదు ఇంకా ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా అయ్యే స్థాయికి విశ్వప్రసాద్ గారు తీసుకెళ్తారు, నాకు ఆ నమ్మకం ఉందని చెప్పి. ఎందుకంటే ఆయన అంటే అంత నమ్మకం ఉంది. సో ఈ గ్లిమ్స్ చూస్తుంటే కార్తీక్ ఘట్టమనేని ఆయన విజువల్ సెన్స్ ఒక విజువల్ పోయిటరీలా ఉంది. సో గ్లిమ్స్ ఎలా ఉందంటే దీని తర్వాత వచ్చే టీజర్ ట్రైలర్ ఎలా ఉంటుందో ఇక మన ఊహలకే ఊహించుకోవచ్చు. సో ఈ సినిమా ద్వారా తేజ కెరీర్లో ఇంకా మరింత ఇప్పటికే ఒక మార్క్ సృష్టించాడు. ఇప్పుడు హనుమాన్ అంటే హనుమాన్ సాధించిన విజయానికి టీజర్లా ఉంది. గ్లిమ్సే రాబోయే సక్సెస్కి ఒక టీజర్లా ఉంది. సో ఈ సినిమా మరింత పెద్ద సక్సెస్ సాధించి తను ఒక మరింత పెద్ద హీరోగా ఎదగాలని, మిరాయి ఈ టీం అందరి కెరీర్స్లో ఒక కలిగి తొరాయిగా నిలవాలని విశ్వప్రసాద్ గారికి, అలాగే సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ గారికి, అలాగే మా వివేక్ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌరవ్ గారు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ అండి. సో విషింగ్ హోల్ హార్టెడ్లీ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందిని రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మల్లిక్ రామ్ గారు. అండ్ వితౌట్ ఎనీ డిలే నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ధీరజ్ మొగిలినేని గారు, ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లతో ఆయన్ని ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే అగర్వాల్ ఆర్ట్స్ నుంచి అభిషేక్ అగర్వాల్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. యాజ్ నందిని గారు told about Seja, that's 200% sure. And Teja and Vishwa Garu, Aunty Vishwa Garu is so passionate about movies. I've worked with him. I can see his vision. And your vision is completely seen on the screen, sir, now. So heartily congratulations on the hard work of Vivek Garu and everyone team. It's looking outstanding. Teja, you are going to be next level. No, we all are pan-India. We say pan-India, pan-India. You are, as you say, you are world star. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నుంచి అభిషేక్ అగర్వాల్ గారు మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ ప్రెజెన్స్. అండ్ ధీరజ్ మొగిలినేని గారు, ఆల్ రైట్. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు వస్తున్నటువంటి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని అలాంగ్ విత్ వందన గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటాం, కానీ వెనకాల ప్రొడ్యూసర్స్ పడేటువంటి కష్టం అంతా ఇంత కాదు. అండ్ ఇంత మంచి సినిమాని నెక్స్ట్ 18th ఏప్రిల్లో మనం అందరం చూడబోతున్నాం అంటే ద ప్రొడ్యూసర్ హూస్ బిహైండ్ దిస్ ప్రాజెక్ట్
టీజీ విశ్వప్రసాద్ గారు. అండ్ ఇంత అద్భుతమైన సినిమాని డైరెక్ట్ చేస్తున్నటువంటి కార్తిక్ ఘట్టంనేని గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమాకి డిఓపిగా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఆయనే చేస్తున్నారు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ కార్తిక్ ఘట్టంనేని గారు. అండ్ నౌ అవర్ సూపర్ హీరో తేజ సజ్జా గారిని గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ హిస్ 6th ప్రాజెక్ట్. హనుమాన్ తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్ లోడింగ్ అనిపిస్తుంది గ్లిమ్స్ చూసిన తర్వాత. అండ్ ప్రొడ్యూసర్ వివేక్ కుచ్చిబట్ల గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అండ్ మ్యూజిక్ అందించినటువంటి గౌరవ హరి గారిని కూడా వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నాగేంద్ర గారు వేరెవర్ యు ఆర్. అండ్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి సురేష్ బాబు గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. హార్టీ వెల్కమ్ టు యూ సురేష్ సార్. ముందుగా వివేక్ కుచ్చిబొట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వివేక్ గారు మాట్లాడతారు ముందుగా. అందరికీ నమస్కారం అండి. తేజ గారు మంచి విజనరీ. మాకు ఓ బేబీ చేస్తున్నప్పుడు నా దగ్గర వచ్చి ఒకసారి అన్నారు, సార్ ఇప్పుడు నా మార్కెట్ 1 crore సార్, కానీ నా దగ్గర ఒక 10 crores బడ్జెట్ సినిమా ఉందండి, అది చేస్తా ఉన్నాను. అలాగే ఆ సినిమా జాంబిరెడ్డి రిలీజ్ అయిన తర్వాత, సార్ ఇప్పుడు నా మార్కెట్ 10 సార్, 20ది చేసుకున్నాను. సో అలాగే అన్నీ రాంగ్ అవ్వకుండా ప్రూవ్ చేసుకుంటున్నారు, అది గొప్పతనం. సో ఇప్పుడు 100 crore క్లబ్లో ప్లస్ క్లబ్లో ఉన్నారు. సో ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా మన కార్తిక్ గారు చెప్పినప్పుడు చాలా మంచి సినిమా అనుకున్నాం. అండ్ హెస్ గాట్ అబండెంట్ టాలెంట్. కార్తిక్ గారు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. నేను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ధమాకా అండ్ ఈగల్ మూవీస్ చేశాను. ఆ మూవీస్తో మంచి రెస్పెక్ట్ వచ్చింది. అలాగే తేజ గారితో జాంబిరెడ్డి అండ్ హనుమాన్ సినిమా, ఇవన్నీ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాయి. తర్వాత అలాగే ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెంచాయి. దానికి మించి ఈ మిరాయి సినిమాలో ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ అవన్నీ ఒక కార్తిక్ గారి విజన్ చాలా ఎక్కువ స్పాన్ ఉంది. ఆ స్పాన్ రీచ్ అవ్వడానికి ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్తో చాలా ఎక్కువ కష్టపడుతున్నాం. ఈ సినిమా అందరినీ చాలా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా గొప్ప సినిమా అవుతుందని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత ఆర్ట్ వర్క్ చేయడం మాత్రం మామూలు విషయం కాదండి. మెనీ కంగ్రాచులేషన్స్ మీకు ముందుగానే. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి హరి గౌరా గారిని ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ అండి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అండి. నా పేరు గౌరహరి. నాకు నిన్న మొన్నటిదాకా హనుమాన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి జస్ట్ నిన్న మొన్న అయినట్టు ఉంది. మళ్ళీ అగైన్ కొలాబరేటింగ్ విత్ అవర్ సూపర్ హీరో తేజ గారు ఈజ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు కార్తిక్ ఘట్టంనేని గారు.
ఇది నాకు ఇంకో కొత్త డోర్ ఓపెన్ చేస్తుంది నా థాట్ ప్రాసెస్ కానీ నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మరి విశ్వప్రసాద్ గారు ఇంత చక్కటి సినిమా మనకు అందిస్తున్నారంటే వెనకాల లేడీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వందన గారు, మీ స్పందన ప్లీజ్. This is a lovely movie, Andy. Everyone are raising their bars every time. Teja, Saja Garu, Karthik Garu, and Vishwa also. So they're all raising their bars, and I can't wait to see them on screen. So all the best to the entire team. మీలానే మేమంతా కూడా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ వెనకాల స్టోరీ మొత్తం అంతా ఇప్పుడు మనకు తెలియాలి. అండ్ మిరాయ్ అంటే మీనింగ్ ఏంటో మాకు అర్థం కావాలి అంటే కార్తిక్ ఘట్టంనేని గారే మాట్లాడాలి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ ఫ్రమ్ యూ కార్తిక్ గారు. సో ముందుగా మిరాయ్ అంటే అర్థం చెప్పడానికి బిఫోర్ హిస్టరీలో ఒక మిత్ ఉంది. అశోకుడి దగ్గర 9 పుస్తకాలు ఉన్నాయి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ 9 మంది యోధులు ఉన్నారు, వాళ్ళు ఇయర్స్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు అని. అవి ఇంకా ఉన్నాయని ఒక మిత్. వాటి మీద చేసిన సినిమా ఇది. సో మిరాయ్ అంటే ఆయన శాసనం, థింక్ ఫ్రమ్ ఎ పాస్ట్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని. సో ఇట్స్ నాట్ ఎ వర్డ్, వీ కాయిన్డ్ ఇట్, బట్ ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్. ముందుగా ఈ సినిమా విషయంలో బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఒప్పుకున్నందుకు విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్. పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసేలా ఉన్నాను మళ్ళీ. సో మళ్ళీ అంత బ్రేక్ లేకుండా దీంతో వస్తున్నాము. నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు, మరి ఏంటి హనుమాన్ ఇంత పెద్ద హిట్ అయింది కదా, రిలాక్స్ అయిపోయావా, అంత హ్యాపీగా ఉందా, పీస్ఫుల్గా ఉందా? లేదండి, ఒక సక్సెస్ మన కెరియర్ని ఏమి డిఫైన్ చేయదు, ఆ విషయం నాకు తెలుసు. చాలా జాగ్రత్తగా చూడండి
సో ఒకటి ఏమీ డిఫైన్ చేయదు. సో ఆ సినిమా అలా చేసినందుకు, మీ అందరూ ఆదరించినందుకు చాలా ఆనందంగా ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రతిరోజు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలాగైతే ముందు సినిమాలు చేసుకుంటూ వచ్చామో ఒక ఐడియా అనుకుని దాన్ని ఎలా చేయాలో కూడా తెలియదండి. ముందు సినిమాలు కూడా అలాగే, అంటే ఇంత విజన్ని ఎలాగ చేయాలి మా దగ్గర ఉన్న రిసోర్సెస్తో అనేది తెలీదు. సేమ్ ఈ సినిమాకి కూడా అలాగే ఉంది సిచ్యువేషన్. మా దగ్గర ఉన్న రిసోర్సెస్కి మేము ఏం చేస్తున్నాం, దానికి చాలా పెద్దది ఏం చేస్తున్నాము. ఐ హోప్ అన్నీ దేవుడు మా వైపు ఉండి అన్నీ మంచిగా జరుగుతాయని అనుకుంటున్నాను. దిస్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఇవాళ గ్లిమ్స్ రిలీజ్ అయింది, అందరూ తప్పకుండా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ చూడండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇట్ ఈస్ మిరాయ్ ద సూపర్ యోధా ఫర్ ఆల్ ఆఫ్ యూ, అండ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ కార్తిక్ గారు. కార్తిక్ గారు నాకు ఆల్మోస్ట్ ఆయన చెప్పినట్టు ఒక 10 years నుంచి బాగా పరిచయం. ఆయన అన్ని సినిమాలు అన్ని వర్క్స్ ఫాలో అవుతూ వచ్చాము. చాలా అంబిషియస్ పర్సన్, ఎట్ వెరీ ఆయన చూస్తే అలా అనిపిస్తుంది, చాలా హంబుల్గా సైలెంట్గా ఉన్న మనిషిలాగా అనిపిస్తుంది. కానీ ఆయన విజన్, ఆయన ఆలోచనలు అన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి. అలాగే విశ్వ గారు, నేను ఇందాక అంటూ ఉన్నాను ఇక్కడ సురేష్ బాబు గారు, విశ్వ గారు, నందిని గారు అందరూ ఉంటే ఇది మా ఓబేబీ రియూనియన్లో ఉందని, ఒక ఫుల్ సర్కిల్ లాగా ఉందని. ఎక్కడ మొదలయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చినట్టుంది. అదే రామానాయుడు స్టూడియోస్లో అదే ఫ్లోర్లో ఈవెంట్ చేస్తున్నాం. ఐ థింక్ ఇదంతా ఒక చిన్న ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ విశ్వ గారు. మా బిలీఫ్ని మేము హనుమాన్ రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కార్తిక్స్ ప్రీవియస్ రిలీజ్ ఆర్ మై ప్రీవియస్ రిలీజ్ అండి. ఆ సినిమాలు సంబంధం లేకుండానే మేము ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ విల్ టేక్ అ గుడ్ వైల్ టు షూట్ దిస్ ఫిలిం. April 18th నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. April 18th సార్ గుడ్ ఫ్రైడే అనుకుంటా సార్. సో ఐ హోప్ మై నెక్స్ట్ ఫ్రైడే ఈజ్ అ గుడ్ ఫ్రైడే ఫర్ మీ అండ్ ఫర్ ఎవ్రీబడి. సో ఈ సినిమాని చాలా జాగ్రత్తగా కష్టపడి చేస్తాము. మీ ఆశీస్సులు, ప్రేమ ఎప్పుడు ఉన్నట్టే ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. సో ఇంతకుముందు ఆ దేవుడు దీవెనలు అన్నారు, వాళ్ళతో పాటు ఆడియన్స్ దీవెనలు కూడా ఎప్పుడు మీ మీద ఉండాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వి థ్యాంక్ ఆల్ ఆర్ గెస్ట్ ఫర్ జాయినింగ్ అస్. విశ్వప్రసాద్ గారిని, కార్తిక్ ఘట్టంనేని గారిని అండ్ తేజ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వి థ్యాంక్ ఆల్ ది అదర్ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. So now we would like to turn over the time to media and meek evaina questions unnatlaite mee questions ni adagachu. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేణు ధోనిపూడి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ద టైమ్ ఇస్ ఆల్ యువర్స్ అండి. మీ క్వశ్చన్స్ అడగచ్చు. తేజ గారు సార్, లాస్ట్ హాఫ్ అన్ అవర్గా నందిని రెడ్డి గారు ఎక్కడే కూర్చున్నారు. కాన్స్టెంట్గా మీ గురించి చెప్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. అసలు తేజ అలాగా, తేజ ఇలాగా, తేజ అలా అని ఆలోచించేవాడు, ఇలా ఆలోచిస్తాడు అంట. బట్ ఐ కెన్ సే దట్ ఆవిడ చెప్పిన దాంట్లో ఎగ్జాజరేషన్ ఏం లేదు. ఐ నో హౌ అంబిషియస్ యు ఆర్. హనుమాన్తో ప్రూవ్ చేసుకున్నారు. ఏంటంటే చాలామందికి, చాలా పెద్ద హీరోస్ కూడా ఒక పెద్ద హిట్ కొట్టాక తర్వాత సినిమా కంటిన్యూషన్ ఎలా ఉండాలి ఏంటి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా కేసెస్లో అది అందుకోవడం కూడా చాలా కష్టం. ఆడియన్స్ నుంచి కానీ, క్రిటిక్స్ గురించి కానీ ఒక డౌట్ ఉంటుంది. ఏంటంటే ఆబ్వియస్గా అందుకోలేరు అనే ఫిక్స్ అయిపోతారు అందరూ. బట్ గ్లిమ్స్ చూస్తుంటే యు ఆర్ ఆన్ ట్రాక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ లాట్. మీరు అన్నట్టు ఏ సినిమాకి ఆ సినిమా ఇండిపెండెంట్గా చూసుకుని ముందుకు వెళ్ళటమే తప్పితే మా చేతిలో అంతకంటే ఉండదు సార్. సో ఆల్ ఐ కెన్ డూ ఇస్ మళ్ళీ ఈ కథ ఇంట్రెస్టింగ్గా అనిపించిందా అనేది చూసుకుని వెళ్ళటమే తప్పితే ముందు దాంతో కంపేర్ చేసుకుంటే అసలు మనం ముందుకే వెళ్ళాం. బట్ టైం బాగుందేమో, అది అలా కలిసి వస్తున్నాయి. అది 100% క్యాలిక్యులేట్ చేయకపోయినా బాగా వర్కౌట్ అయ్యింది. అది 100%. ఇలాంటి కథ నా వరకు రావటం అనేదే అది టైం బాగుండటం, స్టార్స్ ఎలా అవటం, టైం బాగుండటం డెఫినెట్గా. లేదండి, లుక్స్ లైక్ ఈవెంట్ ఫిల్మ్స్ హీరో అనిపించుకునేలా ఉన్నారు. ఏదండి? ఈవెంట్ ఫిల్మ్స్ హీరో అనిపించుకునేలా ఉన్నారు. అసలు అంతకంటే గొప్ప అదృష్టం ఏమైనా ఉంటుందా సార్? అంటే మేము చేయటం కాదు సార్, ఆ సినిమాని చేయడానికి నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు ఎలాగైతే ముందుకొచ్చి ధైర్యం చేసి అలా చేశారో, ఇవాళ
ఇవాళ మా విశ్వ గారు ఆయన ధైర్యం చేసి ఆయన బ్యాక్ బోన్గా ఉండి ఆయన ఇచ్చే సపోర్ట్ అంతా ఇంత కాదండి. మాదేముంది, మేము జస్ట్ డ్రీమ్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ షూర్, విశ్వ గారు పెట్టుకున్న నమ్మకానికి మేము 100% పనిచేసి అక్కడ మీరు చూడబోయే విజువల్లో మేము అంటే the visual will be much bigger than what resources we have today. లుకింగ్ ఫార్వర్డ్. Thank you, sir. కార్తీక్ గారు సార్, ఈ మధ్యకాలంలో వచ్చిన యంగ్ డైరెక్టర్స్లో అంటే మీరు ఆల్రెడీ ఒక సినిమా 2 సినిమాలు చేశారు. బట్ రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్లో యు ఆర్ వెరీ ప్రామిసింగ్. యాక్చువల్లీ ఈగల్లో చూస్తే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా కొన్ని ఎలిమెంట్స్ న్యూ ఏజ్ యాక్షన్ కానీ, ఆ లాస్ట్లో మీరు పెట్టిన ఒక అమ్మవారి విగ్రహం ఆ సీక్వెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా కుదిరింది. బట్ ఈగల్ ఫీడ్బ్యాక్ వచ్చి అంత టెక్నికల్గా వెరీ ప్రామిసింగ్గా ఉన్న కొంచెం డ్రామాలో ఫాల్టర్ అయ్యారనే ఒక చిన్న ఫీడ్బ్యాక్ వచ్చింది. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నారు సినిమాకి? ఏముందండి, ఇంప్రూవ్ చేసుకోవడమే. సో దానికి మించి ఇంకేం లేదండి. విల్ మూవ్ ఫార్వర్డ్. కార్తిక్ గారు, ఇంప్రూవ్ అవడమే. కార్తిక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. గ్లిమ్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఒక 20 days ఫుటేజ్లోనే ఇంత విధ్వంసం సృష్టించారని తెలిసింది. కేవలం ఇది 20 daysలోనే జరిగింది, సాధ్యమైందా? ఇది కేవలం గ్లిమ్స్ కోసమే కట్ చేసిన ఫుటేజ్? నార్మల్గా షూట్ చేసుకుంటూ వెళ్ళామండి. లాక్ చేసుకున్న స్క్రిప్ట్ ఇది. స్క్రిప్ట్ వాజ్ లాక్ వే బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్డ్. ఇది 2 yearsగా జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రెప్ అదంతా. లాస్ట్ మంత్ కొంత షూట్ చేసాం, దాని బిఫోర్ కొంత షూట్ చేసాం. ఇట్ వాజ్ షార్ట్ వెరీ ఆర్గానిక్లీ. గ్లిమ్స్ కోసం అయితే షూట్ చేయలేదండి. దుల్కర్ సల్మాన్ అని మంచు మనోజ్ ఇద్దరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. ఒక షాట్లో కూడా మనోజ్ అలా కనిపించకుండా మ్యాజిక్ చేశారు. వాళ్ళిద్దరు ఈ సినిమాలో ఉన్నారా? ఉంటే వాళ్ళ రోల్స్ ఏంటి? మనోజ్ గారి గురించి మాత్రం నేను May 20th ఆయన బర్త్డే రోజు అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నామండి. ఆయన ఈజ్ ప్లేయింగ్ ఎ మ్యాసివ్ ఫోర్స్ ఇన్ దిస్ ఫిలిం. అంతకుమించి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పాయింట్ కాదని అనిపించింది అంతే. థ్యాంక్ యూ. తేజ గారు, ఈ మిరాయి ఎప్పటి నుంచి డిస్కషన్ స్టేజ్లో ఉంది? కార్తిక్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు ఈ స్క్రిప్ట్తో మిమ్మల్ని? ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్? ఒక 1.5 అంతే అండి, 1.5 year బ్యాక్. 1.5 year బ్యాక్ మాట్లాడుకున్నాం. అంటే ఎప్పటి నుంచో కార్తిక్ గారు పరిచయం ఉండటం వల్ల ఒక ఐడియాగా ఈయన
how do we make a reach? Content will support in a big way, but there are certain efforts అంటే మనము అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో విల్ డూ ఎవ్రీథింగ్ నీడెడ్ టు క్రియేట్ దట్ అవేర్నెస్. How many languages, sir, are you targeting internationally? As of now, 7 or maybe 8, but pan world టైంకి అండ్ అగైన్ మీకు వరల్డ్ రిలీజెస్లో కూడా people are preferring to have a native language with titles. Okay. But if you have to do different languages as we go worldwide release, adi we'll add it. Okay, Teja, 1 minute. Congratulations for being again on with us. ఇప్పుడు నార్మల్గా హనుమాన్ సినిమా కనుక మనం తీసుకుంటే విచ్ మేడ్ యూ ఏ సూపర్ హీరో ఆర్ ఏ నేషనల్ స్టార్ టుడే, దాంట్లో ఒక హనుమంతుల వారు ది సూపర్ పవర్ ఆఫ్ దిస్ యూనివర్స్ వెనకాతల నుండి నిన్ను నడిపించడం అనే ఒక మ్యాజిక్ సినిమాని అంత పెద్ద హిట్ చేయడం, నిన్ను కూడా అంత బాగా బ్లో అప్ చేసింది. ఈ రోజున ఈ సినిమా మిరాయి సినిమా వరకు వస్తే వాట్ ఈస్ దట్ సపోర్టింగ్ ఎలిమెంట్ ఫర్ యూ, ఆర్ యూ విల్ హ్యావ్ టు సపోర్ట్ ద ఫిల్మ్ త్రూ ద ఇమేజ్ దట్ యూ గెయిన్డ్ టుడే? సపోర్టింగ్ ఎలిమెంట్ నాకేంటంటున్నారు కదా? ఎస్, ప్రజల ఆశీస్సులు సార్. అంతేనా? అంటే మ్యాజిక్ సినిమా స్క్రీన్ మీద ఏంటి సార్, మ్యాజిక్ టూ ఎర్లీ అండి, టూ ఎర్లీ. కానీ అదే నిజంగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టే, నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టే అలాంటి సినిమా మళ్ళీ ప్రయత్నించగలుగుతున్నాం. సో వాళ్ళ అంటే నువ్వు రివీల్ చేయక్కర్లేదు, లీక్ చేయక్కర్లేదు, కానీ ఒక హనుమంతుల వారు లాంటి ఒక గొప్ప దివ్య శక్తి హనుమాన్ సినిమాని మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, మాకు హనుమంతుడే దిక్కని. ఇంటర్వ్యూలు అన్నింటిలో కూడా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ కథ వరకు చెప్తే నీ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ ఎలోన్ సపోర్టా? ఈ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ అలోన్ సపోర్ట్ అంతే కదా సార్, హీరో మరి స్టాండ్ అలోన్ సపోర్ట్ అవుతారు కదా సార్. కార్తీక్, యూ షుడ్ సపోర్ట్ హిమ్ అట్లీస్ట్. అది ఏంటి ఈ కథలోని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు, కన్ఫ్యూజ్ చేసి ఏదో అడుగుతున్నారు, అదేం లేదు. అవన్నీ తర్వాత టీజర్లో అట్లా చెప్తాం, ఇప్పటికే చాలా ఎక్కువ రివీల్ చేసాం మీకు చెప్పినట్టు. ఓకే, తేజ గారు సార్, మీ సినిమాలు అన్నీ చూస్తుంటే అంటే అద్భుతం, తర్వాత హనుమాన్, ఇప్పుడు ఇది మిరాయి, ఈ 3 సినిమాలు కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఒకే కాన్సెప్ట్లో వస్తున్నాయి. ఏంటి అంటే ఇది అనుకోకుండా సెలెక్ట్ చేసుకున్నారా, లేకపోతే కావాలనేది చేసుకున్నారా? ఇవి సూపర్ న్యాచురల్ పవర్స్. సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమీ అన్నిట్లో ఉండవండి. అద్భుతంలో లేదు, జాంబీ రెడ్డిలో లేదండి. అవి ఫ్యాంటసీ ఫిలిమ్స్ బేసిక్గా, అన్నీ కూడా ఫ్యాంటసీ ఫిలిమ్స్, కానీ సూపర్ న్యాచురల్ పవర్ ఫిలిమ్స్ కాదు. ఓన్లీ హనుమాన్ ఒక్కటే సూపర్ న్యాచురల్ పవర్స్ హీరోకి వస్తాయి తప్పితే మిగతా ఫ్యాంటసీ ఫిలిమ్స్. ఇది కూడా ఒక ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ మిక్స్ చేసిన జానర్ అండి. నాకు అలాంటి సినిమాలు చూడడానికి చాలా ఇష్టం. సో వై నాట్ మనం ట్రై చేసి అలాంటి ఎందుకు అచీవ్ చేయలేమని ట్రై చేస్తున్నాం అంతే. సూపర్ యోధుడు అంటే బాగా కండలు పెంచేసి బాగా బీభత్సంగా ఉంటుంటారు కదా, మీరు స్లిమ్గా ఉన్నారు, మరి దీనికి ఏమైనా కసరత్ చేస్తున్నారా? బాడీ బిల్డప్కి ఏమైనా ఉందా లేదా? మళ్ళీ అదే క్వశ్చన్ మీరు చేయమంటే చెప్పండి సార్, చేసేస్తాను ఒకసారి 6 ప్యాక్. మళ్ళీ అదే అడుగుతున్నారు. కాదు అంటే అది అవసరం లేదు సార్. అంటే కథ మనకి కావాలంటే కథ సపోర్ట్ చేస్తూ ఉంటే అది అవసరం లేదు. కథకి అది అవసరం అయితే చేయొచ్చు, అంతేగాని అదేదో నేను చూపించుకోవడానికి నేను చేయడానికి చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట సార్. మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట. అవును సార్. అదే దాని గురించి ఏమైనా చెప్తారా మరి? అంటే సినిమాకి ఒక ఫారెన్ యాక్షన్ మాస్టర్ చేశారు సార్, యాక్షన్ కొరియోగ్రాఫరు. సో ఆయన ఒక 10 days ట్రైనింగ్ ఇస్తాను రమ్మంటే నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రావడం జరిగింది. అండ్ అవన్నీ కూడా ఓన్లీ సినిమాని ఎఫెక్టివ్గా ఆన్ లొకేషన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, నన్ను డూపులు లేకుండా, హెడ్ రీప్లేస్మెంట్లు లేకుండా, అక్కడికి వెళ్ళాక డెసిషన్లు తీసుకోకుండా ఫుల్ వెల్ ప్రిపేర్డ్గా ఉండడానికి. నేను ఇందాక అదే అన్నాను, ఈ సినిమాకి మేము మా 100% ఇచ్చి మా ప్రయత్నం అయితే మేము చేస్తామని. దాంట్లో ఒక భాగమే ఏ ట్రైనింగ్ తీసుకున్నా ఏం చేసినా. తేజ గారు ఇక్కడ సార్ ఒక్కసారి నిలబడతారు, ఏమనుకోవద్దు. ఎందుకు సార్? ఏమైంది సార్? ఒక్కసారి నిలబడండి సార్, ఒక్కసారి నిలబడండి. యాక్చువల్గా హనుమాన్ సక్సెస్ మీట్లో మేము అడిగాం, యాక్చువల్గా తొడగొట్టండి అంటే హిట్ కొట్టేసి తొడగొట్టకూడదు అన్నారు. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత వీఆర్ షూర్ మీరు ఒక హిట్ కొట్టబోతున్నారు, దానికన్నా ముందు ఒకసారి తొడగొడతారేమని చెప్పేసి. సార్ అది ఏమీ లేదు సార్. అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ ఇలాగా ఎంకరేజ్ చేసిన, సపోర్ట్ చేసిన. ఇది చూసినప్పుడు బాధ్యత వెంటనే ఫస్ట్ ఓ పక్కన ఆనందం వస్తుంటుంది, వెంటనే ఓ పక్కన బాధ్యత గుర్తొస్తూ ఉంటుంది, డెలివరీ చేయాలనేది.
బట్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ వర్డ్ సార్. సార్ అయితే యాక్చువల్గా మీరు సూపర్ హీరో దీంతో మీరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు యాక్చువల్ హనుమాన్ సినిమాతో. బట్ ఎవరైనా ఎనీ సూపర్ స్టార్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు తీసుకున్నా కూడా మన తెలుగులో తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఏంటంటే ఒక జోనర్లో హిట్ కొట్టిన తర్వాత దానికి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి వేరే జోనర్ అనేది ట్రై చేస్తారు. బట్ మీరు మాత్రం ఒక హిట్ కొట్టిన జోనర్తోనే మళ్ళీ దాన్ని మించిన హిట్ కొట్టాలని చెప్పి మళ్ళీ సెకండ్ ప్రయత్నం చేస్తున్నారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ ఇదేమి రాలేదు ఆ టైం అంటే మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ అనేది ఏమి అసలు సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ కాదు కదా సార్, దీని వరల్డ్ వేరే. సూపర్ యోధా అని పెట్టారు కదా, సూపర్ హీరో కైండ్ ఆఫ్ థింగ్. సూపర్ యోధానే సార్, కానీ అంటే నేను అంటుంది ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూసుకుంటే మనకి యూజువల్గా సూపర్ హీరో సినిమాలు ఎందుకు రాలేదు తెలుసా సార్ ముందు నుంచి? హాలీవుడ్లో వచ్చినట్టు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఎందుకంటే మన హీరోలు అందరూ సూపర్ హీరోలే. వాళ్ళు ప్రతి సినిమాలో చేసేది అదే, వాళ్ళు కొడితే నలుగురు గాల్లోకి లేచిపోతారు, వాళ్ళు కార్ని తవతలేయగలరు, వాళ్ళందరూ సూపర్ హీరోలే. అదేవిధంగా ఈ సినిమాలో సూపర్ హీరో, నెక్స్ట్ సినిమాలో కూడా మళ్ళీ నేను సూపర్ హీరోనే అవుతాయి. ఎవడైనా అడ్డు నుంచుని వాడు ఫైట్ చేయగలుగుతుంటే హీఈస్ అ సూపర్ హీరో కదా. అయితే ఇంతకుముందు మీకు యాక్చువల్గా మీరు 6th సినిమా ఇది, బట్ ఇంతకుముందు మీరు చేసిన 2 సినిమాలు కానీ నాట్ ఓన్ జాంబీ రెడ్డి కావచ్చు, హనుమాన్ కావచ్చు, దాని ముందు ఒక సినిమా కూడా ప్రశాంత్ వర్మ కథ అందించారు యాక్చువల్గా. సో మీ ఇద్దరు ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్గా నడుస్తుంటారు కదా ఇండస్ట్రీలో, అంటే నాట్ ఓన్ అంటే మోర్ దెన్ అంటే డైరెక్టర్ అండ్ హీరో దానికన్నా కూడా మోర్ దెన్ ఫ్రెండ్స్ కదా. సో మరి నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఎంచుకునే విషయంలో కానీ వీటిల్లో కానీ మీరు ఏమైనా ప్రశాంత్ వర్మ గారి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడం కానీ అలాంటిది ఏమైనా ఉంటుందా ఫ్రెండ్షిప్ పరంగానే? నేను అంటే పరస్పరం ఉంటుంది సార్, అంటే డిస్కషన్ అయ్యి ఉంటాయి, ఫ్రెండ్లీగా మామూలుగా మాడుకుంటూ ఉంటే. నిజంగా మాడితే అది ఓన్లీ ప్రశాంత్ వర్మ గారితో కాదండి, ఇప్పుడు నేను కార్తిక్ గారితో కూడా నేను ఏదైనా ఆలోచిస్తూ ఉంటే, నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఒకసారి ఊరిని డిస్కస్ చేసి అదర్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్స్ కదా, నందిని గారితో కానీ అందరూ నా ముందు చేసిన టచ్ వుడ్ లక్కీగా నేను ముందు చేసిన డైరెక్టర్స్ అందరూ నాతో చాలా మంచి రిలేషన్తో ఉన్నారు, అందరూ మళ్ళీ సినిమా చేస్తున్నారు. సో వాళ్ళందరితో డిస్కషన్ ఉంటుందండి. విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్, అంటే మీరు ఒక్క నిమిషం సార్, మీరు నాన్ స్టాప్గా ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ పోతున్నారు, అంటే బడ్జెట్ ఎంత అయినా కూడా పెట్టుకుంటుంది. ఏంటి సార్ ఎంత గట్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్ నాన్ స్టాప్? ఇప్పుడు నెక్స్ట్ తర్వాత రాజసాబ్ కూడా రాబోతుంది. ఒక రకం చెప్పాలంటే నెక్స్ట్ అది కూడా పెద్ద ప్రాజెక్టే కదా, ఎలా కంటిన్యూ చేస్తున్నారు ఏంటి? అంటే మా బిజినెస్ మోడల్ అదండి, ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్తోనే వచ్చినాము. సో వీఆర్ డూయింగ్ విత్ ఎ ప్లాన్. ఇప్పుడు మీరు చెప్పకపోయినా కూడా రాజసాబ్ ఎప్పుడు చూసినా ట్విట్టర్లో మాత్రం ట్రెండింగ్లో ఉంటుంది సార్. అది దాని గురించి అప్డేట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఏ టీజర్ కానీ గ్లింప్స్కి ఏదో ఒకటి వస్తుంది అనేసి మాత్రం ఎప్పుడు చూసినా అది ట్విట్టర్లో మాత్రం ట్రెండ్ అవుతున్న పరిస్థితి ఉంది, దాని గురించి అప్డేట్. అంటే రాజాసాబ్ షూటింగ్ రెగ్యులర్గానే జరుగుతుందండి. ప్రాజెక్ట్కే తర్వాత విల్ సీ మోర్ అప్డేట్స్. నాకు ఎందుకు సాంగ్ వస్తుందేమో అని డౌట్గా ఉందండి రాజాసాబ్ నుంచి ఇప్పుడు ఇమీడియట్గా. అవునా? నాకు అనిపిస్తుంది. విశ్వప్రసాద్ గారు సార్, ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది హనుమాన్ బిఫోర్ ప్రాజెక్ట్ అని చెప్పారు. బిఫోర్ హనుమాన్ ప్రాజెక్ట్ తేజ గారి మార్కెట్ అనేది అందరికీ తెలుసు. అంటే ఈ సినిమా ఓకే చేసినా కూడా ఆఫ్టర్ హనుమాన్ అది బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చూసిన తర్వాత స్కేల్ ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా, లేదంటే కనుక సేమ్ కైండ్ ఆఫ్ ముందనుకున్న బడ్జెట్లోనే దీన్ని చేస్తున్నారా? ఆ కైండ్ ఆఫ్ ఆ పరంగా మీరు తీసుకున్న ప్రికాషన్స్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ అంటే ఏం చెప్తారు? అంటే దీని గురించి ఆల్రెడీ చెప్పినానండి. ఇది చేసేటప్పుడే దీని రీచ్ ఎలా ఉంటుంది అన్నది, దీనికి ఒక బడ్జెట్ నంబర్ అని ఏం అనుకోలేదు. సో బట్ మేకింగ్ మాత్రం ఇట్ విల్ ఫాలో ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. విల్ సీ అంటే సిగ్నిఫికెంట్ వాల్యూ ఇన్ ద స్క్రీన్, అంటే విజువల్స్ కానీ కంటెంట్ కానీ. సో అంటే మేము ఇది చేసినప్పుడు హనుమాన్ వాజ్ నాట్ ఎ రెఫరెన్స్ అండి. అంటే ఇది ఇట్స్ స్టార్టెడ్ మేబీ అట్ సేమ్, అంటే హనుమాన్ ముందని చెప్పాను కానీ అంటే హనుమాన్ అన్నది రెఫరెన్స్ పెట్టుకొని చేయలేదు ఇది. కార్తిక్ గారు ఒక్క నిమిషం. యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సినిమా కూడా రవితేజ గారితో చేసింది యాక్చువల్గా గుడ్ మూవీ యాక్చువల్గా. బట్ దానికి ఇంతకుముందు మన మిత్రులు కూడా కొంతమంది చెప్పారు యాక్చువల్గా లాస్ట్కి వచ్చేసరికి ఒక చిన్న ఇదైంది. బట్ దాన్ని ఏంటంటే బయటకు వచ్చేసరికి కొంతమంది ఏంటంటే కావాలని బాగా ఇదిలే చేసినట్టు ఒకటి ట్రై చేశారు కదా, దాని నుంచి బయటపడి మళ్ళీ ఒక అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనేది ఒక చిన్న ఇది ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఇద్దరే సపోర్ట్ నిలవగలుగుతారు. ఒకటి మీ హీరో అయిన రవితేజ గారు, తర్వాత విశ్వప్రసాద్ గారు. సో వాళ్ళ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? నెక్స్ట్ దాని తర్వాత దాని నుంచి బయట ఇప్పుడు మిరాయి అనేది చేయబోతున్నారు కదా, ఇంత హ్యూజ్గా స్కేల్లో చేయబోతున్నారు కదా. సో దాని నుంచి తీసుకున్న లెసన్స్ ఏమన్నా ఈ సినిమాకి ఉపయోగపడతాయి అనుకుంటున్నారా మీరు? లేదండి, అంటే బేసిక్గా నేను ఐఎమ్ యూస్ టు ఫిల్మ్స్ లాస్ట్ 10-15 ఇయర్స్గా. సో నేను ఐ కెన్ మూవ్ ఆన్ క్విక్లీ ఫస్ట్ థింగ్. అండ్ రెండోది ఎక్కువ ఒపీనియన్స్ని ఇది చేసుకోను. ఐ ట్రై టు సీ వ్యాలిడ్ ఒపీనియన్స్, దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. అండ్ విశ్వ గారు ఈ సినిమాని బిఫోర్ చేయడం అనేదే, అంటే ఇది ఇంతే ప్యాషనెట్ ఫిల్మ్, ఇంతే అంబిషియస్ ఫిల్మ్. ఈవెన్ బిఫోర్
ఈగల్ వాజ్ మేడ్, జస్ట్ ద సేమ్ విత్ ద హనుమాన్. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆయన ఎందుకు ఒప్పుకున్నారు కూడా నాకు తెలీదు. లిటరలీ ఆయన ఐ వాజ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ప్యాషన్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. తేజ గారు సార్, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ లెక్క చూసుకుంటే ఓ బేబీ కాడి నుంచి హనుమాన్ వరకు, మధ్యలో జాంబిరెడ్డి కానీ, అద్భుతం కానీ, ప్రతి ఒక్కళ్ళు అప్పుడు మీరు మీ హీరో స్టామినాని లెక్క కడతానికి లేదు వాస్తవంగా మాట్లాడితే. ఇప్పుడు ఈ ఒక్క మిరాయినే ఫస్ట్ మీ పేరు మీద బిజినెస్ అయ్యే సినిమా అని నా ఫీలింగ్. ఒకటి, మీకు కథ చెప్పి సినిమాని ఒకే చెప్పించడం చాలా కష్టం అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు. ఈ రెండింటికి సంబంధించి ఫస్ట్ ఒకటి చెప్పండి, తర్వాత నేను కార్తిక్ గారు క్వశ్చన్. సరే, ఏ సూపర్ స్టార్స్కి తప్ప, మన దగ్గర ఉన్న సూపర్ స్టార్స్ తప్ప నేను అనుకోవటం, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నా పేరు మీద బిజినెస్ అవ్వటం అనేది ఎవరికీ ఉండదండి. సినిమా మీద జరుగుద్ది. ఆ సినిమా ఎంత బాగుంటే అంత జరుగుద్ది. సినిమా బాగుంటే ఆడియన్స్ ఎలాగైతే వద్దాం అనుకుంటారో అలాగే బిజినెస్ కూడా జరుగుద్ది. దట్ సింపుల్. సో నా పేరు మీద జరుగుద్ది, వాళ్ళ పేరు మీద జరుగుద్ది, అది అసలు ఏ సినిమాకి లేదు. వీఆర్ యాజ్ గుడ్ యాజ్ ద ఫిల్మ్స్ దట్ వీ మేక్ ఈజ్ వాట్ ఐ బిలీవ్, సూపర్ స్టార్స్కి తప్ప. అండ్ మీరు కథ గురించి ఎందుకు సార్ అలాంటివి అంటారు? అలాంటిది ఏం లేదండి. అసలు నాతో ఎంత తేలిగ్గా మేమిద్దరం సినిమా ఎత్తుకున్నాం, సినిమా చేసాము. 2 సినిమాలు ప్రశాంత్ వర్మ గారు నాతో చేశారు. నందిని రెడ్డి గారు ఒక్కళ్ళే కాదండి, నాకు పర్సనల్ గా కూడా చాలా మంది చెప్పారండి. ఆవిడకి ఏదో పర్సనల్ గా నా మీద అనాలనుకుని ఉంటారు. లేదంటే సార్ చాలా కష్టపడి వచ్చాము సార్. ఇందాక సురేష్ బాబు గారు తెలుసు, విశ్వ గారు తెలుసు, వివేక్ గారు కూడా చెప్తూ ఉన్నారు. ఓబేబీకి కూడా అవకాశాలు అడుగుతూ వచ్చాం. ఎక్కడ పోద్దాం అనే భయం సార్, అంతే. ఇప్పుడు చేసేదంతా నేను కరెక్ట్ చేస్తున్నాను అని కాదు, తెలియదు, నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాం, అంతేగాని నేను ఏదో కరెక్ట్ చేస్తున్నాను కాదు. బట్ ఆ నచ్చిన దానికోసం వెతుకులాటే టైం పడుతుంది తప్పితే ఇంకేం లేదు సార్. మీరు చిన్నప్పుడు శ్రీరామదాసులో చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పటి నుంచి తెలుసు కాబట్టి మీ ప్యాషన్ తెలుసు. ఇప్పటివరకు మీ సినిమాలన్నింటిలో కూడా మీ బ్యాక్గ్రౌండ్లో మీ కష్టం ఎంత ఉందో మాకు వ్యక్తిగతంగా తెలుసు. అయితే ఇప్పుడు మీరు ఈ ఒక్క సక్సెస్ రావడం అనేది చాలా కష్టం అండి. ఆ సక్సెస్ని నిలుపుకోవడానికి మీరు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ సార్, నేను ఎదురు చూస్తుంది సక్సెస్ కోసం కాదు సార్. ఆడియన్స్కి ఓకే తేజ సినిమా చేస్తున్నాడు అంటే అది కొత్తగా ఉంటుంది, మేము ఎంటర్టైన్ అవ్వచ్చు, మా పిల్లలతో కలిసి వెళ్ళొచ్చు, మా పిల్లలు ఎంటర్టైన్ అవుతారు అని వాళ్ళు ఫీల్ అవ్వాలనే నా ప్రయత్నం. నా సక్సెస్ వస్తే డెఫినెట్గా ఇంకా బిగ్గర్ ఫిల్మ్స్ చేయొచ్చు, బట్ నా మెయిన్ ప్రయారిటీ అది సార్. సో ఈ ప్రతి సినిమా అలా జాగ్రత్తగా చేయటం, ఇది కూడా మళ్ళీ ఫస్ట్ సినిమాలా చేయటమే, ఇది కూడా మళ్ళీ మన దగ్గర ఉన్నదానికంటే ఇంకా పెద్ద సినిమాలాగా ఎలాగ తీయాలి అనే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. మీ టార్గెట్ అయితే రీచ్ అయ్యారు మిరాయితో? మీరు ఏదైతే అనుకున్నారో ఒక సూపర్ హీరోగా, నేను కూడా ఒక 6 హీరోలు అంటున్నారు కదా, ఆ పక్కన వచ్చి 7వ హీరోగా మీరు జాయిన్ అవుతున్నారా? సార్ ఇది మీరు ఏమడిగారు సార్? మళ్ళీ అడగండి. మీరు కూడా ఇందాక అన్నారు 6 సూపర్ హీరోలు, మనకంటే మార్కెట్ ఉన్న హీరోలు అనేది టాపిక్ నడుస్తూ ఉంటుంది. 6 సూపర్ హీరోలు నేను అనలేదు సార్, స్టార్ హీరోస్ అన్న, టాప్ స్టార్స్ అన్న. ఎందుకు సార్ యూఆర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ మై మౌత్? నేను అన్నయ్యి కాదు సార్, అంటే దాని మీనింగ్ అదే యాక్చువల్లీ, నా ఉద్దేశంతో అన్నాను. ఇప్పుడు 7వ స్టార్లో మిమ్మల్ని పెట్టుకోవచ్చా మీరు అనుకుంటున్నారా? అది అవన్నీ నేను ఎలా చెప్తాను సార్? నేను ఎందుకు అనుకుంటాను? నేనేం అనుకోను సార్. నేను కార్తిక్ గారు, కెమెరామెన్గా మీరు ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇస్తారో ఎన్ని సినిమాలతోనో ప్రూవ్ చేసుకున్నారు. హీరోలందరూ కూడా, ఏజ్ గ్రూప్ ఆఫ్ హీరోలందరూ కూడా మీకు చాలా ఫ్రెండ్స్. తేజ సజ్జ కథ చెప్పి ఒప్పించడం, అతను అడిగే ప్రశ్నలకి మళ్ళీ రివర్స్ సమాధానాలు చెప్పడం చాలా కష్టమని ఇందాక నందిని రెడ్డి గారే కాదు అందరూ చాలామంది చెప్పుకుంటూ వెళ్ళారు. ఇవాళ మీడియాకి అంతా లీక్ ఇచ్చింది నందిని రెడ్డి గారేనండి. అందుకని దానికి సంబంధించి మీరు తేజతో ఎలాంటి ప్రశ్నలు సంధించబడ్డాయి, వాటికి ఎలా ఆన్సర్ చేశారు? ఫస్ట్ ఏంటంటే అండి, మంచి బౌన్స్ బోర్డ్ అండి. తను ప్రాక్టికల్గా ఒక చిన్న స్లాప్ లా కొట్టి రియాలిటీ చెప్తూ ఉంటాడు. సో అది వెరీ ఇంపార్టెంట్. కంటెంట్ విషయంలో కొంచెం చెప్తూ ఉంటాడు అవన్నీ. ఓకే, సో రెండోది ఏంటంటే అంటే ఈ పర్టికులర్ ఫిల్మ్ విషయానికి వస్తే, దిస్ ఫిల్మ్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫిజికలీ అండ్ మెంటలీ. అండ్ లిటరలీ కొన్ని షార్ట్స్ తీయడానికి 14 to 16 hours ట్రావెల్ చేశాడు అందరితో పాటు. ఒకటే షాట్ తీయగలిగాం ఆ రోజు విండ్ వల్ల, హిమాలయాస్లో, ముస్తాంగ్, నేపాల్లో. అలా వీ షాట్ ఒక 30-40 days తీసాం ఇప్పటిదాకా. ఎవ్రీ డే ఇస్ అ స్ట్రగుల్. దిస్ ఫిల్మ్ ఫిజికలీ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ ఇప్పటిదాకా నేను చేసిన ఫిల్మ్స్లో కూడా.
విశ్వప్రసాద్ గారు తేజ విశ్వప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు కొత్తగా ఒక ఇండస్ట్రీలో ఒక మార్కెట్ చేయటం కోసం సినిమాని మొదట ఒక 15-20 రోజులు షూట్ చేసి దాన్ని ఒక గ్లిమ్స్ లాగా చేసి దాని మించి మార్కెట్ చేస్తా కొన్ని సినిమాలు అవుతున్నాయి. నేను మిమ్మల్ని అనట్లేదు, ఎస్పెషల్లీ విశ్వప్రసాద్ గారిని అన్నాను. దేనికంటే చాలా షార్ట్ టైంలోనే 40 సినిమాలు చేసిన మీరు దీనికి సంబంధించి మీరు అంటే దీన్ని కూడా ఒక మార్కెట్ చేయడానికి 1 year ముందు నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశారు అనుకోవచ్చా? తేజ నువ్వు కాదు కాదు నేను తీసుకోవాలి. ఎందుకంటే సార్ ఆయన కాదు, నేను రిలీజ్ చేద్దాం. ఐ నో దట్. మరి తెలిసి మళ్ళీ మీరు ఇలాగా కాదు, నేను రిలీజ్ చేద్దామని అడిగింది. ఆయనకి ఇంటెన్షనే లేదు. అది కూడా ఎందుకంటే రిలీజ్ డేట్ గురించి అండి. ఒక హాలిడే డేట్, ఇది హాలిడే ఓపెనింగ్ డేట్, ఆ డేట్కి మళ్ళీ నాకు అటు తిరిగి ఇటు తిరిగి మీరు మళ్ళీ వచ్చారని ఇదయ్యారు, నాకు ఎందుకు వచ్చింది కూడా. నేను ముందే 1 year ముందు 365 days ఉంది ఇక్కడ నుంచి కౌంట్ డౌన్ ముందే వేసుకుంటున్నాం. హోప్ఫుల్లీ మా సినిమా నీట్గా రెడీ అయిపోయి ఆ టైంకి అన్ని దేవుడి దయ వల్ల వచ్చేయాలని కోరుకుంటున్నా. సో అందుకు నేను అడిగింది కానీ ఆయనకి సంబంధం. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఇర్రెలవెంట్. తేజ హాయ్. కొంచెం కష్టమైన సంక్రాంతికి వేయాల్సింది, మీకు కొంచెం కష్టమైన సంక్రాంతికి అండి. ఈ గ్లిమ్స్ నా ఫోన్లో 4 months బ్యాక్ ఉంది. తేజ సజ్జా గారు హాయ్. సార్ ఏదో అంటున్నారు. కొంచెం కష్టమైన సంక్రాంతికి వేయాల్సింది, కొంచెం మసాలా కూడా నడిచేది. తేజ సజ్జా గారు హాయ్ హాయ్. సార్ ఈసారి చిన్న ఇబ్బంది ఏంటంటే సమర్క మసాలా కాదు సార్, విశ్వ గారి దగ్గర నుంచి సంక్రాంతికి వేరే సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటే ప్రొడక్షన్ నుంచి. తేజ సజ్జా గారు హాయ్. హాయ్ సార్. యాక్చువల్లీ ఇందాక వివేక్ గారు చెప్పారు కదా, 1 కోటి అనుకుంటే 10 కోట్లు, 10 కోట్లు అనుకుంటే 20 కోట్లు అని చెప్పి. అలాగే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ టార్గెట్ కూడా మీరు అలాగే పెట్టుకున్నారా? అంటే హనుమాన్ 350 crores చేసింది కదా, ఇప్పుడు మిరాయ్ 500 crores ఏమన్నా కొట్టే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? సార్ హనుమాన్ దేవుడిది సార్, నాది కాదు. ఇది కూడా ఈ సినిమాది అవుతుందండి, నాదవుదు. ఏ సినిమా కెపాసిటీకి ఆ సినిమా చేస్తున్నాను, అంతేగాని దాన్ని ఇప్పుడు అది కన్సిడరేషన్లోకి తీసుకుని చేసే పలం అయితే అసలు నేను చేయాల్సిన సినిమా కానీ నేను మీరు అన్నట్టు చెప్పాలంటే సరదాగా అవన్నీ వేరేలాగా ఉంటాయి. దాన్ని ఎప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోలేదండి. సో ఏ సినిమాకి తగ్గట్టు ఆ సినిమా చూసుకోవాలి. జై హనుమాన్లో ఉన్నారా లేదా మీరు? సార్ జై హనుమాన్ చాలా క్లారిటీ ఏంటంటే దాంట్లో సినిమా ఎండింగ్ హనుమంతుల వారి మీద చేయడం జరిగిందండి. సో ప్రొడామినెంట్లీ హనుమంతుల వారి క్యారెక్టర్ మీద సినిమా ఉంటుందండి. అందులో హనుమాన్ కూడా ఉంటాడు. హనుమాన్ కూడా ఉంటాడు. సార్ కంప్లీట్ కానీ అంతే సార్, అది ఇంకా టూ ఎర్లీ, చాలా టైం పడుతుంది అంతా. అప్పుడు తేజ గారు అండ్ ఈ మిరాయితో హిట్ కొట్టిన తర్వాత మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారంట, నిజమేనా? అమ్మా మ్యారేజ్ సార్ ఇది ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఇదైతే లేదు, ఇప్పట్లో ఇంకా 5 ఏళ్ళు మ్యారేజ్ లేదు కానీ. సరే విశ్వప్రసాద్ గారు ఆయన డెసిషన్ తీసేసుకున్నారు. విశ్వప్రసాద్ గారు ఇప్పుడు పొంగల్కి మన ప్రభాస్ గారిది వస్తుంది సినిమా అని చెప్పేసి అంతా అక్కడ వీళ్ళు మాట్లాడుకోవటం కదా. ఇప్పుడు మిరాయిని April 18th అని 1 year ముందే అనౌన్స్ చేశారు. ప్రభాస్ గారిది కూడా కరెక్ట్గా ఒక డేటు అలాగే ఏమైనా అనౌన్స్ చేయొచ్చు కదా. అదను ఇంకా కూడా షూటింగ్ 50% కూడా అవ్వలేదు, 60% అవ్వలేదు. ఇలాంటి రూమర్స్ అన్నిటికీ ఒకసారి చెక్ పెట్టొచ్చు కదా మీరు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అంటే దానికి ఒక ఈవెంట్ పెట్టి డెఫినెట్గా అనౌన్స్ చేస్తామండి. తేజ గారు, విశ్వప్రసాద్. నెక్స్ట్ 2-3 questions అండి. తేజ గారు హియర్ హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని. సో మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారితో వర్క్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు, అందరితో వర్క్ చేశారు. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ చూస్తున్నప్పుడు ఐ కెన్ పర్సనలీ యాజ్ ఏ ఆడియన్ పర్స్పెక్టివ్ కింద వాళ్ళిద్దరిని చూడడం జరుగుతుంది. సో నిజంగా కొన్ని షార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఎలివేట్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందని, చిరంజీవి గారి ఐ లుక్ అని అలాంటివన్నీ కనబడుతున్నాయి ఇందులో. సో పర్సనల్గా మీరు యాక్ట్ చేశారు కాబట్టి వాళ్ళతోటి, సో వీళ్ళు యాక్ట్ చేసింది నేను ఇన్బిల్డ్ చేసుకొని చేస్తాను అలా ఏమన్నా ఉన్నాయా? అస్సలు లేదండి, అస్సలు 1% కూడా లేదు, ఎప్పుడూ లేదు. నాకు అలాంటి ఒక్కొక్కసారి అందరు డైరెక్టర్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఏమైనా కొంచెం బాడీ మూమెంట్లో తిరిగేటప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు ఎండింగ్లో చిరంజీవి గారి లాగా ఎండ్ చేస్తూ ఉంటుంటారు. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి ఉన్నాం కదా, కానీ అది రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. మా డైరెక్టర్స్ అందరూ చాలా ఓపెన్గా చెప్పేస్తారు, కానీ ఇంటెన్షనల్గా అయితే అసలు ఎప్పుడు ఏది చేయండి. ఆల్రెడీ చిరంజీవి గారు కూడా అన్నారు, నన్ను నేను తేజాలో చూసుకుంటున్నాను అని చెప్పేసి మొన్న ఒక ఈవెంట్లో కూడా అనడం జరిగింది. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి వర్డ్స్? మీరు రెస్పెక్ట్ చేసే ఒక లైక్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది కదా మీకు, సో ఎలా అనిపించింది ఇలాంటివన్నీ చెప్పినప్పుడు?
చాలా బ్లెస్డ్ అండి. అంటే నేను చిరంజీవి గారి చేతుల్లో నా ఫస్ట్ సినిమా నాకు 2.5 ఏళ్ళనప్పుడు చేశా. అది చిరంజీవి గారి సినిమా. సో లిటరల్గా ఆయన చేతులను ఎత్తుకుని ఆ సినిమాలో చేశారు. అలాంటిది ఆయన ఇవాళ తేజ చేసిన హనుమాను నేను చేసినట్టే ఫీల్ అయ్యాను అని ఆయన ఏదైతే చెప్పారో మీరు మాట్లాడుతుంది నాకు ఒక ఫుల్ సర్కిల్. ఓకే, మనం బయలుదేరి జర్నీ చాలా కాలం అయింది, చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా మధ్యలో చాలా ఎదుర్కొన్నాం, చాలా కష్టాలు. ఒక పాయింట్, ఒక మైల్ స్టోన్ ఉంటుంది చూడండి, ఒక మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, మన ఆనందంగా మైల్ స్టోన్ మార్క్ చేసుకోవటం, అలాంటి పాయింట్. సో హనుమాన్ తోటి ఆల్ కిడ్స్ అందరూ కూడా సూపర్ హీరో అంటే తేజ సజ్జా అనేస్తున్నారు. అండ్ దిస్ మూవీ మిరాయ్ ఆల్సో కిడ్స్ అందరికీ కూడా సూపర్ హీరో క్యారెక్టర్స్ అంటే తేజ సజ్జా చేస్తారనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. విశ్వప్రసాద్ గారు సార్, మేమందరం మీడియా అంతా చాన్నాళ్ళ నుంచి అనుకునేది ఏంటంటే ఎప్పుడు విశ్వప్రసాద్ గారికి ఒక పెద్ద రీసౌండింగ్ హిట్ రావాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఉంటాం. ఇప్పుడు లుక్స్ లైక్ చాలా ప్రామిసింగ్గా ఉంది ఈసారి. హోప్ఫుల్లీ దిస్ విల్ బీ ద ట్రూ బ్లూ సబ్జెక్ట్ ఫర్ యువర్ ఫిల్మ్, ఫర్ యువర్ బ్యానర్. రాజా సాబ్ చూపించలేదు కాబట్టి. అండ్ స్లైట్లీ కనెక్టెడ్ బట్ నాట్ కనెక్టెడ్ క్వశ్చన్. మీరు పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు అండ్ అట్ ది సేమ్ టైమ్ జనసేనతో ప్రీవియస్గా కొద్దిగా ట్రావెల్ అయ్యారు. సో ఏపీ ఎలక్షన్స్లో మూడేలా ఉంది అంటే ఇర్రెలవెంట్ అని అనకండి, ఎవరన్నా అనుకుంటున్నారేమో, బట్ లాస్ట్ 5 yearsగా మనం చూసాం పాలిటిక్స్, ఫిలిం ఇండస్ట్రీ ఎంత ఇంటర్ కనెక్టెడ్గా ఉందో, ఎంత ఇంటర్ కనెక్టెడ్గా ఉండొచ్చో చూపించారు. కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఇర్రెలవెంట్. సో ఏపీ ఎలక్షన్ మూడేలా ఉంది. మీరే అన్నారు కదండి జనసేనతో ట్రావెల్ చేస్తానండి, నా మూడ్ మీకు తెలియాలా? మీ మూడ్ కాదు, మీకు అంటే యూ హ్యావ్ యాక్సెస్ టు కొంచెం ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంటుంది కదా. సో మీరు యాక్చువల్లీ మీ టీజీ భరత్ గారు కూడా ఉన్నారు, ఏంటి టీజీ వెంకటేష్ గారు కూడా యాక్టివ్ పాలిటీషియన్. సో ఏంటి ఏపీ మూడ్, విశ్వప్రసాద్ గారు మూడ్ తెలుసు మాకు అందరికీ, ఏపీ మూడ్ ఎలా ఉంది అంటే అది మనం వేరే ఫోరంలో మాట్లాడుకుంటే బెటర్ అండి ఇక్కడ కన్నా. కార్తిక్ గారు అండ్ గ్లిమ్స్ చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్, కంగ్రాట్స్. అశోక్ అనే చెప్పగలరా, ఇది హిస్టరీలో ఎంతవరకు హిస్టరీ ఉంటుంది, ఫిక్షనల్ ఎంతవరకు ఉంటుంది, ఇన్స్పైర్డ్ బై ఎనీ ట్రూ ఇన్సిడెంట్సా హిస్టరీ నుంచి తీసుకుంటే? బేసిక్ ఎవిడెన్స్ ఏం లేదండి, బట్ హిస్టరీలో చాలా మిత్తులు ఉన్నాయి. అంటే హిట్లర్ కూడా ఈ బుక్కుల గురించి వెతికిచ్చాడని ఇండియాలో ఒక టాక్ ఉంది. అలా జేసీ బోస్ అని ఒక రినౌండ్ సైంటిస్ట్ ఉన్నారు, ఆయన 1 of the 9 అని ఒక మిత్ ఉంది. అలా చాలా మిత్తులు ఉన్నాయి దీని మీద, అన్నీ చూసాము, మ్యాక్సిమం మెటీరియల్ అంతా చెక్ చేసాము. దాని నుంచి మేము బిల్డ్ చేసిన ఓన్ ఫిక్షన్ ఇది. అందుకే ఓన్ ఫిక్షన్ కాబట్టి ఒక ఓన్ వర్డ్ని కాయిన్ చేసి మిరాయ్ అని పెట్టాము. అండ్ మిరాయ్ అనే క్యారెక్టర్ పేరా, లేదు అంటే దాని వెనకాల ఏదైనా ఉందా? అదే మిరాయ్ ద టోటల్ ఆర్డర్ గురించి పెట్టిన పేరు అది, మిరాయ్ అనేది ద హోల్ శాసనం అనుకోండి. తేజ గారు హాయ్ బ్రో, సారీ సూపర్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. సో తేజ సజ్జా అంటే హనుమాన్ బిఫోర్, హనుమాన్ తర్వాత. సో హనుమాన్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నారు. సో నెక్స్ట్ చేసే ప్రాజెక్టులు కూడా ఇలాంటి ప్రాజెక్టులో చేస్తారా? అంటే మీకు ఇంకొకటి చిన్నది, ఇలాంటి కథలు మీ దగ్గరకు వస్తున్నాయా, మీరు చూస్ చేసుకుంటున్నారా? ఇందాక ఏదో చెప్పారు, కానీ ఇలాంటి కథలతో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే చిన్న కథలు కూడా చేద్దాం అనుకుంటున్నారా? అసలు అలా ఏం లేదండి. నిజంగా నాకు కామెడీ జానర్ అంటే చాలా చాలా ఇష్టమైన జానర్ కామెడీ. నేను చాలా ఎక్సెల్ అవ్వగలుగుతాను, నాకు నమ్మకం. కానీ దేవుడు దయ ఇలాంటి సినిమాలు వచ్చి ఇలా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తుంటే అఫ్ కోర్స్ విల్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ దట్ మైట్ మేక్ డిఫరెన్స్, దట్ మైట్ మేక్ అ లిటిల్ డిఫరెన్స్ టు ఎవ్రీబడి. సో అందుకు ఇలాంటివి చేస్తున్నా. బట్ అలాంటివి వస్తే డెఫినెట్గా ముందుండి జంప్ చేసి, అంటే ఇప్పుడు చూడండి 1 year ముందు అనౌన్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఆ గొడవ అంతా ఏముండదు కదా, సరదాగా చేసుకోవచ్చు. అలాంటిది వస్తే కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. హలో తేజ గారు, హాయ్. హలో హాయ్. అయితే మిరాయ్ అనేది గూస్ బంప్స్, ఇట్స్ అ వెరీ స్మాల్ వర్డ్, ఇట్స్ అ విజువల్ స్పెక్టాక్యులర్ ఐ మస్ట్ సే. అయితే ఇప్పుడు అందరూ హనుమాన్ గురించి మాట్లాడుతున్నారు కదా, సో దీనిపైన మీకు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్కే కానీ మీడియాకే కానీ అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ అనేది అయితే అందరికీ అర్థమవుతుంది. సో హౌ యూ విల్ హ్యాండిల్ దిస్? నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది, అసలు ఆ డైరెక్షన్ నుంచి వర్క్ చేయడం మొదలు పెడితే ఇనీషియల్ స్టెప్లోనే ఫెయిల్ అవుతామేమో అని నా ఒపీనియన్ అండి. మేము ఒక కథ ఎలాగైతే ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ పెరిగిపోయాయి కాబట్టి హౌ యూ విల్ హ్యాండిల్ దిస్? కరెక్ట్. అంటే వాళ్ళు అలా చూస్తారా నాకు తెలియదండి. మరి ఏ సినిమాకి ఆ సినిమాని ఇండిపెండెంట్గా చూస్తారా? ఇప్పుడు ఒక వరల్డ్ ఇంట్రడ్యూస్ చేసాం,
కొన్ని రోజులకి కొన్ని పాటలు ఇంట్రడ్యూస్ చేస్తాం, కొన్ని రోజులకి టీజర్స్, ట్రైలర్స్, చాలా ఇట్ ఇస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. సో ఇదంతా అయ్యేపాటికి ఐ థింక్ అలా ఆ సినిమాతో కంపేర్ చేయటం అయ్యే ఉండవు. అండ్ నేను ఇందాక అన్నా కదా, ఆ సినిమా దేవుడిదండి. ఈ సినిమా ఈ కథది, అశోకుడు తన సీక్రెట్ ఈ కథది. ఇది టోటల్ డిఫరెంట్ ఫిల్మ్ కాబట్టి ఐ థింక్ దెర్ విల్ బి నో కంపారిజన్. అంటే కంపేర్ మేమే చేసుకోవట్లేదు, సో మీరు అంటే మీరు ఎట్లా హ్యాండిల్ చేసుకుంటారు అండ్ ప్రజలకి ఎట్లా చూపెట్టగలుగుతారు అనే దానిపైన ఒకటైతే క్లియర్ అండి, డెఫినెట్గా లార్జ్ ఆడియన్స్ పిల్లలు వస్తారని తెలుసు, పిల్లలకి క్యాటర్ అయ్యే సినిమానే చేస్తున్నాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హనుమాన్ రిజల్ట్. మేము ముందు మొదలుపెట్టినప్పుడు కూడా ఇది పిల్లలకి నచ్చుద్ది, ఓ చిన్న సరదాగా ఒక హాలీవుడ్ స్టైల్ ఫాస్ట్ యాక్షన్ కైండ్ ఆఫ్ దాంట్లో పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుని చేసిందే. ఇక పైన కూడా సినిమా అలాగే ఉంటుంది. నెక్స్ట్ రామ్ కామ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్గా ఎవరైనా చెప్తే డెఫినెట్గా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బబిత నెక్స్ట్ వెనకాల తేజ గారు, తేజ గారు, యాక్చువల్గా మీరు అంటే ఇండస్ట్రీలో ఏ హీరోకైనా ఒక మెగాస్టార్ని రీచ్ అవ్వాలనేది గోల్ ఉంటుంది ఎప్పుడు. అంటే ఏదండి మెగాస్టార్ అంటే మన మెగాస్టార్ రేంజ్కి చేరాలని ఉంటుంది, అంటే ఈజ్ ద నెంబర్ 1 స్టార్ కాబట్టి. అలా మీరు చిన్నప్పుడే మెగాస్టార్తో కలిసి పనిచేశారు, ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్తో కలిసి సినిమాలు అంటే ఆయనతో పాటు మీ సినిమాలు కూడా రిలీజ్ అయ్యే స్టేజ్కి చేరుకున్నారు కదా. యాజ్ ఏ స్టార్గా అంటే మీ పయనం కానీ మీ గోల్ కానీ అంటే ఏ స్థాయికి వెళ్ళాలనేది మీ డ్రీమ్? నిజంగా కొంచెం డీప్ క్వశ్చన్ అడిగారు మీరు. అలాగా ఎప్పుడు అనుకుని బయలుదేరలేండి, ఎందుకంటే అవకాశం వస్తే చాలు, ఇక్కడ సినిమాలు చేస్తే చాలు అనుకుని వచ్చినోడిని. నచ్చిన పని చేయటమే గోల్, అంతేగాని దాంట్లో ఇంత పైకి వెళ్ళాలి అంత పైకి వెళ్ళాలి, అది ఆడియన్స్ ఎలా ఆదరిస్తారు, దేవుడు ఆశీస్సులు మన మీద ఎలా ఉంటాయి. ఒక సినిమా అనేది ఒక 200 థింగ్స్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం ఎట్ ద రైట్ మూమెంట్. సో అది ఒకవేళ సక్సెస్ అయినా అది నాది అని అనుకోవడానికి కామెడీగా ఉంటుంది, ఎందుకంటే 200 విషయాలు ఒకేసారి కలవాలి దానికి. అలాగే ఫెయిల్యూర్ అయినా కూడా. సో చాలా ఎర్లీ ఇది, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అలాంటి ఆశలు నాకు ఏం లేవండి. మంచి సినిమా చేయాలి, ఆ సినిమాకి ఫ్యామిలీ మొత్తం పిల్లల్ని తీసుకుని రావాలి తేజ సినిమా వస్తే అని అనుకోవాలి, అదొక్కటే గోల్. ఇప్పుడు ఈ మిరాయ్ అనే టైటిల్ మన తెలుగు వాళ్ళకి పెద్దగా ఇందాక చెప్పారు కదా శాసనం అని. అయితే హాలీవుడ్లో, జపాన్, చైనాలో వాళ్ళ శాసనాల మీద, వాళ్ళ రాజ్య వ్యవస్థ మీద వచ్చిన సినిమాలు ఏదండి సుబ్రాయ్ రకరకాల. ఆల్రెడీ మీ టైటిల్లో కూడా ఏదో జపాన్ సంథింగ్ లెటర్స్ కూడా పెట్టారు. దానికి సంబంధించిన ఏమన్నా తీసుకున్నారా? అసలు ఈ కథ మీకు ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది? కథ కంప్లీట్గా అశోకుడు కళింగ యుద్ధం తర్వాత జరిగిన ఇన్సిడెంట్ నుంచి పుట్టిన మిత్ నుంచి వచ్చిన స్టోరీ అండి. అసలు జపాన్కి దీనికి ఏం సంబంధం లేదు. లాంగ్వేజ్ ఉంది అక్కడ, అదే అండి. కాకపోతే అశోకుడు ఏంటంటే అశోకుడికి వాటికి లింక్ ఉంది. అశోకుడు 9 మంది యోధులను ఎవరైతే నియమించారో అందులో ఒకరు చైనాలో, జపాన్లో ఉన్నట్టు, అలా మిగతా వాళ్ళు ఇండియాలో ఉన్నట్లు అలా. సో రూటెడ్ కథ ఇది. ఏదైతే ఫస్ట్ చూపిస్తున్నామో అది కొంచెం వరల్డ్ వైడ్ ఫినిష్ లాగా చూపిస్తున్నాం అంతే. తేజ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. తేజ గారు, అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. హాయ్. సో బేసికల్గా ఇండియా సూపర్ హీరో అంటే హనుమాన్ నుంచి కిడ్స్ అందరికీ యు ఆర్ ద సూపర్ హీరో. సో ఇండస్ట్రీలో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు మన హీరోస్ అందరూ కూడా సూపర్ హీరోసే. బట్ సూపర్ యోధ అన్న టైటిల్ ఒక హీరోకి ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇస్తారు? నేను ఇవ్వాలనుకుంటేనా? సూటబుల్ ఫర్ ద సూపర్ యోధ నేమ్ కళ్యాణ్ గారికి అండి. అంటే ఈ ఓజీ గ్లిమ్స్ అది చూసిన తర్వాత ఆ సెటప్లో ఒక ఓజీ ఆ టైటిల్ లోగో ఫాంట్లో ఆ పోస్టర్ మీదకి సూపర్ యోధా అనేది కరెక్ట్గా సెట్ అవుద్ది కళ్యాణ్ గారికి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, స్వోర్డ్ అది పట్టుకుని వెళ్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే హనుమాన్ గురించి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో మిరాయి గురించి ఫ్రమ్ నౌ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు నెక్స్ట్ టైం తేజ్ సజా గారు అంటే మిరాయి గురించి మాట్లాడతారు. అడ్వాన్స్లీ కంగ్రాచులేషన్స్. మీరందరే మాట్లాడించాలి, వాళ్ళు మాట్లాడినా మాట్లాడిపోయినా. థ్యాంక్ యూ. తేజ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి. హనుమాన్ లాంటి మంచి మూవీ ఇచ్చి చిన్నపిల్లల్లో దేవుడిలో ఒక యోధుడిని, ఒక వీరుని చూడవచ్చు అని చిన్నపిల్లల నుంచి మా ఇంట్లో మా పిల్లలు కూడా ఇప్పుడు హనుమాన్ అంటే చాలా ఇష్టపడతారు. సూపర్ మ్యాన్ అవి కాకుండా హనుమాన్ అంటే మన హీరో అనేలా అంతలా పిల్లల్ని సినిమాకి అట్రాక్ట్ చేశారు. ఈ సినిమా కూడా పిల్లలతో అట్రాక్ట్ చేసేలా ఒక యోధుడిని తీసుకొచ్చి, ఒక అశోక్ లాంటి తీసుకొచ్చి సినిమా చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ప్రిపరేషన్ కావచ్చు, లేదంటే అదర్ మన కొరియన్ కావచ్చు, చైనా మూవీస్ ఏమన్నా అలాంటి అడాప్ట్ చేసుకుని ఏమన్నా ప్రాక్టీస్ చేశారా? దీనికి సంబంధించి ఎలా ఉన్నాయి? ఏం లేదు సార్, ఇది చాలా రూటెడ్గా మన తెలుగు కథ, మన తెలుగు కుర్రాడు, మన హైదరాబాద్ బస్తీలో పెరిగేవాడి
స్పేస్లో తీయటం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎంత ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా ఫైనల్గా క్యాటర్ చేయాల్సింది మన ఆడియన్స్కి. సో మన ఆడియన్స్కి చేస్తున్నాం అన్నప్పుడు వేరే ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకుని ఏం చేయట్లేదండి. చిన్నప్పటి నుంచి ఇంతమంది సూపర్ స్టార్స్ని మన కళ్ళ ముందు చూస్తూ పెరిగాను. సో ఆ ఇన్స్పిరేషన్ ఉంటే వాళ్ళ నుంచే ఉంటుంది కానీ బయట నుంచే ఉండదు. సో హనుమాన్ సినిమా చేసి మీలాంటి హీరోలు అంత పెద్ద సినిమా చేయొచ్చా అనే ప్రశ్నకు ఒక చెంపపెట్టుగా సక్సెస్ ఇచ్చారు. సో ఈ సినిమా కూడా మీకంటే భారీ స్థాయిలో భారీ క్యారెక్టర్ని మీ భుజాన్ని ఎత్తుకొని తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి వచ్చే కామెంట్స్ని ఇప్పుడే గ్లింప్స్తో సమాధానం ఇచ్చారు. సో ఇంకా ఎలా ఉండబోతుంది? సార్ అంత భారీ ఏం ఎత్తుకోలేదండి నేను, చాలా తేలిగ్గానే ఉంది. అంత భారీగా ఏం లేదు. చాలా కథ కానీ సెటప్ కానీ చాలా సరదాగా ఉంది. ఇట్ విల్ బీ మీకు చిన్న మిస్టరీ యాక్షన్ స్పేస్లో పిల్లలందరికీ నచ్చే సినిమా అవుద్ది అంతే. అంత భారీగా నేనైతే ఏం ఎత్తుకోలేదు, మీరు కూడా అనుకోవద్దు. హనుమాన్ హనుమాన్తో సో నంబర్ డబుల్ డిజిట్ చేశారు. పీపుల్స్ మీడియా కూడా ఆ డబుల్ డిజిట్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది. ధమాకాతో 100 కోట్లు కొట్టినా ఆ తర్వాత దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఆ పీపుల్స్ మీడియాకి ఆ ట్రిపుల్ డిజిట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? సార్ ఏంటి సార్ మీరు, ఆయన దగ్గర రాజాసాబ్ ఉంది సార్. ఉంది, దానికంటే ముందే కదా. చచ్చా అదే అలాంటి కోరికలు రాజాసాబ్ ఇక్కడ గ్రేట్ సార్. నంబర్ ఈజ్ నాట్ ప్రయారిటీ. అసలు ఇంత చేస్తుంది అంత చేస్తుంది అని అలా ఆలోచన మాకు లేదు, ఆయనకు కూడా లేదు. ఇట్ ఈస్ జస్ట్ టు మేక్ అ కూల్ ఫిలిం. మేమిద్దరం కుర్రాల్లో ఏదో ఆలోచించి అంబిషియస్గా ఇలా చేసేద్దాం అని ఎక్సైట్ అవుతూ ఉంటే ఈయన చూసి అరే ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్, మీరు ఏం చేస్తారో చేయండి, ఐ విల్ సపోర్ట్ యువర్ థాట్ అని వచ్చారు. సో అస్సలు నంబర్స్ గురించి ఆలోచన కానీ ఇంత చేయాలి అంత చేయాలనేది దట్ ఈస్ నాట్ ద అంబిషన్ అండి. మంచి సినిమా చేద్దాం అనేది అంబిషన్. తేజ ఏ సినిమా చేసినా పిల్లల్ని టార్గెట్ చేసుకొని పెద్దల్ని థియేటర్కి రప్పించేస్తారన్నమాట, అంతేనా? సార్ అది చాలా అదృష్టం ఉండాలి వాళ్ళకి నేను నచ్చాను కాబట్టి టార్గెట్ ఆడియన్స్ క్లియర్గా ఉన్నారు ఇప్పుడు. సో క్యాటర్ చేస్తే సరిపోద్ది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ టైటిల్ వచ్చేసి మిరాయ్, అండ్ నెక్స్ట్ ఇయర్ April 18th ఈ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది కాబట్టి ఇట్స్ జస్ట్ ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టైటిల్ చూసాం అండ్ గ్లిమ్స్ కూడా చూసాం. మరొకసారి ఆ గ్లిమ్స్ ఇక్కడ మళ్ళీ ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి స్టేజ్ క్లియర్ అయిన వెంటనే వి థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ అస్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సోలో పిక్చర్ తేజ గారిది సోలో పిక్చర్ తేజ గారి. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్.